ఈవిడ ఆస్తి కోసం అన్నని తమ్ముణ్ణి చంపేసింది. ఆ హత్యలు చేసేందుకు నలుగురి మైనర్లతో శృంగారం చేసి ఆ నలుగురిని లొంగ తీసుకొని వాళ్ళని హత్యలు చేసేందుకు వాడుకుంది. డబ్బుకు లోకం దాసోహం అని ఊరికేనే అనలేదు. డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు ఈ నీచ మానవులు. ఇప్పుడు తెలుసుకోబోయే స్టోరీతో ఒక సినిమానే తీయొచ్చు. ఇంతకీ ఏంటి ఆ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. అది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా. అక్కడ ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక మహిళ తన సొంత అన్నని సొంత తమ్ముణ్ణి ఇద్దరిని చంపి కాలువలో పడేసింది. ఆవిడ తండ్రి మరణించాడు. అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణించాడు. కాబట్టి అతనికి ప్రభుత్వం నుండి 60 నుండి 70 లక్షల వరకు డబ్బు వస్తుంది. అయితే ఆ డబ్బులో వాట కావాలని, ఇంకా ఆస్తి అన్న తమ్ముడికి చెందకుండా తనకే కావాలని, ఇంకా కారుణ్య నియామకం కింద తండ్రి మరణించాడు కాబట్టి ఆ ఉద్యోగం కూడా పొందవచ్చు అని ఆ యువతి అనుకుంది. కేవలం ఆ దురాశతోనే ఆ అన్నని తమ్ముడిని చంపింది. వీళ్లను చంపడానికి ఆమె ప్రియుడిని ఇంకా నలుగురు మైనర్లతో సహా ఈ హత్యలు చేసింది. ముందే ఆమె ప్రియుడితో చెప్పింది వాళ్లను చంపేస్తాను అని. కానీ అతను దానికి ఒప్పుకోలేదు. అసలు ఇంతకు ఏం జరిగింది? ఈ క్రైమ్ కహాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పల్నాడు జిల్లాలో నకిరేకల్ అనే ప్రాంతం. అక్కడ రాజు అనే అతను గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య చాలా కాలం కిందట చనిపోయింది. ఇతను జనవరిలో చనిపోయాడు. ఇతనికి 3 పిల్లలు, గోపికృష్ణ, రామకృష్ణ, కృష్ణవేణి. వీళ్ళ ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయి. కానీ వీళ్ళు ముగ్గురు విడిగానే ఉంటున్నారు. అన్నదమ్ములు 2 భార్యలకి దూరంగా ఉంటున్నారు. కృష్ణవేణి కూడా భర్తను వదిలేసి కృష్ణవేణి ఇంట్లోనే ఉంటుంది. రామకృష్ణ ప్రైవేటు ఉద్యోగం చేస్తాడు. గోపికృష్ణ కానిస్టేబుల్గా చేస్తాడు. అయితే ఈ రాజుకి పక్షవాతం వచ్చి కొన్ని రోజులు మంచాన పడి చనిపోయాడు. అయితే వీరిద్దరు అన్నదమ్ముళ్ళు ఒకరోజు ఆస్తి పంచుకుందాం, ఇంకా నాన్నకు వచ్చే 70 లక్షలు కూడా పంచుకుందామని మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో కృష్ణవేణి కూడా అందులో నుండి నాకు కూడా వాటా కావాలి అని చెప్పింది. వారు ఒప్పుకోకపోవడంతో వారితో గొడవ పెట్టుకుంది. వారిద్దరూ వాటా నీకెందుకు ఇస్తామని చివాట్లు పెట్టి వదిలేశారు. అంతేకాకుండా ఒకరోజు కృష్ణవేణితో తన తమ్ముడు రామకృష్ణ అన్నా నేను కలిసి నిన్ను లేపేస్తామని చెప్పాడట. అందుకు కృష్ణవేణి చాలా బాధపడిపోయి మీరు నన్ను చంపుతారా, నేనే మిమ్మల్ని చంపుతాను అని వారిద్దరిపై పగ పెంచుకొని ఈ దారుణమైన హత్యలు చేసింది. ఈ మ్యాటర్ ఇక్కడ పక్కన పెడితే ఆమె తమ్ముడిని ఎలా చంపిందో తెలుసుకుందాం. ఆమె తమ్ముడికి మందు అలవాటు ఉంది. అతను ఇంటికి దగ్గరలోనే ఎప్పుడు ఒకే ప్లేస్లో కూర్చొని మద్యం తాగుతుంటాడు. కృష్ణవేణికి ఎక్కడ తాగుతాడో తెలుసు. అయితే ఒకరోజు అతను ఫుల్లుగా మందు సేవించాడు. ఫుల్లుగా తాగినప్పుడు మనిషి ఎలా ఉంటారు? లేవలేని స్థితిలో, కదలలేని స్థితిలో ఉన్నాడు. అలా కదలలేని ఆమె తమ్ముణ్ణి చూసి ఇది మంచి సమయం అనుకున్న కృష్ణవేణి తన చున్నీతో రామకృష్ణ మెడకి గట్టిగా బిగించి చంపేసింది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ హత్యకు 2 మైనర్లని ఉపయోగించుకుంది. వాళ్ళకి మాయమాటలు చెప్పింది. వాళ్ళిద్దరికీ లైంగిక కోరికలు తీర్చింది. వాళ్ళకి శారీరకంగా దగ్గరైంది, లొంగ తీసుకుంది. ఇంకేముంది, వాళ్ళు కూడా ఆమె చెప్పిన మాటలకు విని పడిపోయారు. ఈ హత్యకు సహాయం చేశారు. ఆ తర్వాత ఆమె ప్రియుడికి ఫోన్ చేసి బైక్ తీసుకొని రా అని చెప్పింది. ఈ రాత్రిపూట బైక్ ఎందుకని అతను అడిగాడు. ఫస్ట్ నువ్వు బైక్ తీసుకొని రా, తర్వాత చెప్తాను అనేసరికి అతను బైక్ తీసుకొని వచ్చి చూసేసరికి గోపికృష్ణ శవమై కనిపించాడు. ఆమె ప్రియుడి బైక్ పైన 2 మైనర్ల సహాయంతో ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లి కాలువలో పడేశారు. ఈ హత్య నవంబర్ 26న చేశారు. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. ఆ శవం అక్కడ ఉంది అని వార్తలు బయటకు కూడా రాలేదు. ఈ హత్య గురించి ఇంకా ఎవరికి తెలియలేదు. కాబట్టి ఇంకో హత్యను కూడా ఈజీగా చేయొచ్చని అనుకుంది. ఇంకో హత్యకి కూడా ముహూర్తం ఖరారు చేసింది. ఈ హత్య అయిపోయిన తర్వాత డిసెంబర్ 10న కానిస్టేబుల్ గోపికృష్ణ ఈ అమ్మాయి ఉంటున్న ఇంటి దగ్గరికి వచ్చాడు. కృష్ణవేణి ఫుల్ బాటిల్ మందు తెచ్చింది. అందులో అనుమానం రాకుండా నిద్ర మాత్రలు కలిపింది. అలా గోపికృష్ణ ఫుల్లుగా మద్యం తాగేశాడు. తాగేసి బయట మంచంపై పడుకున్నాడు. కదలని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కృష్ణవేణి ఇంకో 2 మైనర్ల సహాయం తీసుకుంది. ముందు హత్య చేసిన వాళ్ళు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు. వీళ్ళని కూడా లైంగికంగా లొంగ తీసుకుంది. ఆ మత్తులో వీళ్ళు కూడా కృష్ణవేణి మాటలు వినేశారు. ఇప్పుడు కదలలేని స్థితిలో ఉన్న గోపికృష్ణని ఒక తాడుతో మెడకు బిగించారు. కానీ ఆ తాడు తెగిపోయింది. ఆ తర్వాత కృష్ణవేణిపై ఉన్న చున్నీని వెంటనే తీసి అతని మెడకు బిగించి చంపేశారు. చనిపోయాడని కన్ఫర్మ్ అయ్యాక ఆ బాడీని తీసుకెళ్లి ఇంకో వేరే కాలువలో పడేశారు. అయితే గోపికృష్ణ కానిస్టేబుల్ కాబట్టి పోలీస్ స్టేషన్ నుండి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. కృష్ణవేణి భయపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో వెళ్లి ఊర్లో చేసిన హత్యల గురించి చెప్పేసింది. దీంతో పోలీసులకి సమాచారం అందించారు. కృష్ణవేణి ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. ఫ్రెండ్స్, డబ్బు కోసం బంధాలు బంధుత్వాలను మర్చిపోయి ఇంత దారుణాలు చేస్తున్నారు. ఎంత చేసినా ఏం చేసినా చివరికి మిగిలేది మట్టే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.